నమస్తే అండి. ఈరోజు బియ్యం రవ్వ పెసరపప్పుతో ఉప్మా చేశానండి. ఇది కార్తీక మాసంలో చేసుకోవడానికి చాలా బాగుంటుంది. సో నేను అప్పుడే చేశాను, బట్ అప్లోడ్ చేయడం లేట్గా చేశానండి. సో ముందుగా ఆయిల్ తీసుకొని అందులో పోపులన్నీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి తీసుకొని తర్వాత కరివేపాకు తీసుకొని ఫ్రై చేసుకొని పెసరపప్పు ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోవాలండి. ఒక హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి గ్లాసు రవ్వకి గ్లాసున్నర వాటర్ తీసుకోవాలి. పెసరపప్పుకి వేరే వాటర్ యాడ్ చేయని అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ అవి నానింది కదండి. సో అందు గురించని టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని ఆ వాటర్ మరిగిన తర్వాత గ్లాసు రవ్వకి గ్లాసున్నర వాటర్ వేసాం కదండి. సో గ్లాసు రవ్వ వేసుకోవాలి. సో మన ఉప్మా సిమ్లోనే ఇలాగా ఉడకనివ్వాలండి. ఓకే అండి, మన ఉప్మా రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే బియ్యం రవ్వ ఉప్మా రెడీ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.